బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 11:30 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాజకీయ అంశాలు, ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్ష చేయబోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వైఖరిపై చర్చించబోతున్నారు. మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన లోన్ పై చర్చించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రైతు భరోసా నిధుల విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే తుమ్మడి హెట్టిపై మహారాష్ట్ర వైఖరితో పాటు కేంద్రం దగ్గరికి మంత్రులు వెళ్లే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాజకీయ అంశాలు, ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు. అలాగే ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై చర్చించబోతున్నారు. మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన లోన్ పై చర్చించే ఛాన్సెస్ ఉన్నాయి. రైతు భరోసా నిధుల విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. తుమ్మడి హెట్టిపై మహారాష్ట్ర వైఖరితో పాటు కేంద్రం దగ్గరికి మంత్రులు వెళ్లే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. శివాని, తెలంగాణ రాజకీయ పరిపాలనా వర్గాల్లో ఆసక్తి రేపుతున్న కీలక సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రివర్గ సభ్యులతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు, రైతు భరోసా నిధుల విడుదల, మెట్రో రైల్ విస్తరణ, తుమ్మిడి హెట్ ప్రాజెక్టు వంటి అంశాలు ఈ ఎజెండాలో ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నేడు ఉదయం 11:30 సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేపట్టనున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ధాన్యం సేకరణ, బియ్యం ఎత్తిపోతల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరితో పాటు పలు అంశాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సినటువంటి వ్యూహాలపై కూడా మంత్రులతో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. అదే సమయంలో రైతులు ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నెలాఖరులో కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్పష్టమైనటువంటి తేదీని ఖరారు చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి రుణాంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఆర్థిక అంశాలపై మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక తుమ్మిడి హెట్ ప్రాజెక్టు సంబంధించి ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన తదుపరి కార్యాచరణపై కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై కూడా కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా తెలంగాణ మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపేటువంటి అంశంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. రైతుల నుంచి పట్టణాభివృద్ధి వరకు, కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి ప్రాజెక్టుల పురోగతి వరకు పలు కీలక అంశాలపై నేటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ రాజకీయ పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయని కూడా చెప్పొచ్చు. సమావేశం అనంతరం కూడా ఇంకా ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పొచ్చు. శివాని. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.